పుడమి తల్లి శ్వేతవర్ణం చీరతో సింగారించుకున్నట్లు నీలి మేఘాల నుంచి మంచు ముద్దలు నేలకు రాలినట్లు కనిపిస్తోంది. దూది పింజలతో వాహనాల్ని అలంకరించినట్లు, కొండలన్నీ మంచు దుప్పట్లు కప్పుకున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి దృశ్యాలన్నీ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లలో కనిపిస్తున్నాయి. తాజా మంచు వర్షంతో అక్కడి సుందర ప్రదేశాలన్నీ సందడిగా మారి సందర్శకులకు సరదాలు పంచుతున్నాయి. ప్రకృతి సోయగాలకు సాటి మరేదీ లేదని మరోసారి స్పష్టం చేసేలా ఉన్నాయి ఇక్కడి అందమైన దృశ్యాలు. దట్టంగా కురుస్తున్న మంచుతో కనుచూపు మేర పరిసరాలన్నీ శ్వేతవర్ణ శోభితంగా మారగా, చెట్ల కొమ్మల్లో మెరుస్తున్న మంచు ముత్యాలు నేల తల్లి ముక్కుపడకల్లా గోచరిస్తూ మురిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్య చిత్రాలే దర్శనమిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాలైన ధర్మశాల, సిమ్లా, మనాలి ఇలా రాష్ట్రంలో ఎక్కడైనా ఇంచుమించు నేలంతా మంచుతో నిండిపోయి కనిపిస్తోంది, కనువిందు చేస్తోంది. ఎత్తైన కొండ ప్రాంతాలు, వంపులు తిరిగిన మార్గాలు ఇలా ఒకటేమిటి, అన్ని ప్రాంతాలు మంచుమయమే. మొక్కలకు మంచుపూలు పూసినట్లు వాహనాలు మంచు గడ్డల్ని తరలిస్తున్న భ్రమ కలిగిస్తున్నాయి. మాల్ రోడ్, జాకు హిల్స్ తదితర ప్రాంతాల్లో సుమారు అడుగున్నర మేర మంచు పేరుకుపోయింది. హిమపాతంతో వాతావరణం పూర్తి ఆహ్లాదకరంగా మారింది. దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో మంచు కురిసినట్లు స్థానిక అధికారులు చెబుతుంటే, పర్యాటకులు మాత్రం హిమపాతంతో అమితానందంలో మునిగి తేలుతున్నారు. మంచులో ఆడుకుంటూ ఒకరిపైకి ఒకరు మంచు ముద్దలు విసురుకుంటూ సరదాగా గడుపుతున్నారు. తమ అనుభూతి మాటల కందనిదంటూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. करीब 7-8 महीने बाद जम के बारिश हुई है रात को और ब्यूटीफुल बर्फ की चादर चारों तरफ छाई हुई है. इतना सुहाना मौसम है, मैं आपको एक्सप्लेन नहीं कर सकता. భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్లోనూ దట్టమైన మంచు వర్షం కురుస్తోంది. హిమపాతంతో శ్రీనగర్ సహా అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. హిమపాతం కారణంగా అధికారులు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు పలు మార్గాలలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. హిమపాతంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతుంటే, తాజా పరిస్థితుల్లో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.